అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా మార్కాపురము గోగులు దిన్నే ఎస్సీ కాలనీలో నాటు బాంబు కలకలం అయితే ఒకసారిగా అక్కడ భయాందోళనకు గురి చేసిన పరిస్థితి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్సీ కాలనీలోని ఒక ప్రాంతంలో ఒక కుక్క నోటికి కరిపించుకుని వస్తున్న బాంబు ఒకసారిగా పేలడంతో కూడా కుక్క అక్కడికక్కడికే ముక్కలయ్యి చనిపోయిన సంఘటన ఒకసారి కూడా కాలనీ వాసులో ఆందోళన కలిగించే అంశం. అసలు ఇది నాటు బాంబా లేకపోతే మరేదైనా కోణం అని చెప్పేసి పోలీసులు అయితే స్థానికంగా ఉన్న అక్కడికి వచ్చి విచారణ అయితే చేపట్టారు. విషయాన్ని కేసుగా నమోదు చేసుకుని కూడా వారు విచారణ అయితే చేపడుతున్నారు. ఎందుకంటే జరిగిన సంఘటన నేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న మార్కాపురం ప్రాంతంలో ఈ నాటు బాంబు కలకలం అయితే ఒకసారి కూడా ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో అసలు నాటు బాంబులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకంటే నాటు బాంబులకి పశ్చిమ ప్రకాశం కాకుండా అదేవిధంగా నంద్యాల, కడప, కర్నూలు ఆ ప్రాంతం నుంచే నాటు బాంబులు కల్చర్ అయితే ఉంది, కానీ ఈ ప్రాంతంలో నాటు బాంబు కల్చర్ లేదని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నప్పటికీ ఒకసారిగా ఎస్సీ కాలనీలో నాటు బాంబులు రావటం, అది నోటికి కరిపించుకొని కుక్క చనిపోవటం కూడా ఒకసారిగా ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే అది కుక్క గారిని సరిపోయింది, అదేవిధంగా జరగరానిదైనా జరిగితే ఇంకా ప్రాణ నష్టం అధికంగా ఉండేది. కాబట్టి దీనిపై అధికారులు అయితే లోతైన విచారణ జరపాలని చెప్పేసి స్థానికంగా ఉంటున్న వారు కోరుకుంటున్న పరిస్థితి. కాకపోతే ఇది కుక్క చనిపోయడానికి ప్రధాన కారణం నాటు బాంబా లేక మరేదైనా కారణమా? ఎందుకంటే వినాయక చవితి నిమగ్నం సమయంలో కూడా భారీ స్థాయిలో మందుగుండు సామాగ్రి పేల్చేదాని కోసం కూడా ముందస్తుగా తీసుకొచ్చి పెట్టుకొని ఒకవేళ అదేమన్నా మిస్ఫైర్ అయ్యి కుక్క చనిపోయిందన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అయితే కుక్క చనిపోయిన తీరు, అక్కడ పేలిన పేలుడు కానీ వచ్చిన శబ్దాన్ని బట్టి కూడా అది పూర్తిగా నాటు బాంబు అనే అనుమానం అయితే స్థానికులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇది నాటు బాంబు అయితేనే అంత శబ్దం వస్తుంది, కుక్క ఆ విధంగా చనిపోయింది. అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా అంటే నిమగ్న సమయంలో కూడా ఏర్పాటు చేసినటువంటి బాణాసంచాకి ఇంత పేలుడు శక్తి ఉండదు అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జరిగిన తీరు పట్ల స్థానికులు కొంత భయాందోళనకు గురవుతున్నారు. జరిగిన దానిపై లోతైన విచారణ జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాకపోతే పోలీసులు ఈ రెండు విషయాల్లో మటుకి లోతైన విచారణ చేస్తున్నట్టుగా కూడా మనకైతే వచ్చిన సమాచారం. ఏదైతే ఇది నాటు బాంబా లేకపోతే ఎవరు తెచ్చారు, ఎందుకు తెచ్చారు, అసలు ఎవరు దగ్గర లభ్యమైంది, ఏ ఇంట్లో ఉన్నాయన్న కోణంలో పోలీసులు ఒక పక్క విచారణ చేస్తున్నారు. అదేవిధంగా ఇది అసలు ఇది నాటు బాంబా అనే కోణంలో కూడా క్లూస్ టీమ్స్ వచ్చి అక్కడ ఉన్నటువంటి అవశేషాలను కూడా పూర్తిగా కూడా తీసి పరిశీలించి నివేదిక వచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించి కారణాలు ఏంటని కూడా చెప్పేసి పోలీసులు తెలియజేసే పరిస్థితి మార్కాపురం జరుగుతుంది. అయితే జరిగిన సంఘటన కేవలం కుక్క చనిపోతే కొంత ఊపిరి పీల్చుకున్నారు. అదే జరగడానికి జరిగేదైనా ప్రాణ నష్టం జరిగినట్టయితే ఇది పూర్తిగా కూడా తమకెంతో నష్టం కలిగించే ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీ వాసులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, మార్కాపురం, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.